భక్తుల్లో బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఎడ్ల జత ఏ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కలస వినీత గౌడ్ గారు ఆకునేనిపల్లి అర్థవీడ మండలం ప్రకాశం జిల్లా. మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు కలస వినీత గౌడ్ గారు పాపినేనిపల్లి. రెండవ రౌండ్ కాకుతున్నాయి బొమ్మ పట్టుకొని మన కొడనాగోవాలి కదా. రెండో రౌండ్ పూర్తయినది. 400 అడుగుల దూరాన్ని 1 నిమిషము 15 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎడ్ల జత 39 సెకండ్లు ముందంజలో ఉన్నాడు. భారీ మెజార్టీ కలస వినీత గౌడ్ గారు పాపినేనిపల్లె గ్రామం. తర్వాత గాడి సైనిక్ మస్తాను సింగవరం వారి రావాల. 6వ గాడి 7 జి నరేష్. మూడవ రౌండ్ పూర్తయినది. 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 13 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 53 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. భారీ మెజార్టీ. 4వ రౌండ్ కింది మినికి లాగుతున్నాయి బారువారు కొడలు. చాలా 6 నెంబర్ వరకు గౌడ్ పాపినేనిపల్లి కనకబడి రేకొడుతున్నాయితే. నాలుగవ రౌండ్ పూర్తయినది. 800 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 8 సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ ఆధిక్యత 59 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు. వచ్చే రౌండ్ 5 ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. 5వ రౌండ్ ఆటాడుస్తున్నాయి బండను. కలస వినీత గౌడ్ గారు పాపినేనిపల్లె గ్రామము అర్థవీడ మండలము మార్కాపురం జిల్లా ఎద్దులు పాపినేనిపల్లెవి. ఐదో రౌండ్ పూర్తయినది. 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎద్దులు 5వ రౌండ్ లో 1 నిమిషము 17 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. భారీ మెజార్టీలో కొనసాగుతున్నాయి కొడలు. కలస వినీత గౌడ్ గౌరవ పాపినేనిపల్లె గ్రామము అర్థవేడ మండలం ప్రకాశం జిల్లా. పెట్రోల్ మండించినట్టు మండించడా కలస వినీత గౌడ్ ఎదురు. నీళ్లు పెట్రోల్ అవుతుంది కలస.
1200 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి పోలిక లేదు. 1 నిమిషము 30 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. నిమిషాన్ని కంటే తక్కువ టైంలోనే పాల్గొంటున్నాయి కొడలు. పర్ఫార్మెన్స్ సూపర్ కొడుతున్నాయి. 7వ పట్టె వస్తున్నాయి. 7వ పట్టె పలస వినీత గౌడ్ పాపినేనిపల్లె గ్రామము అర్ధవీడ మండలం ఎనుకొండాల గౌడ్ గారు పలస 6వ నెంబరు షేక్ మస్తాన్ సింగవరం గ్రామ దోస్తులు తిరగరాగల షేక్ మస్తాన్ గారు పట్టుకుంటారు. చక్క సాగుతాడు ఈ బండను పాపినేనిపల్లి. ఏ బండను ఈ రకంగా ఉందన్నట్టు సన్న పని కాదు. ఏడో రౌండ్ పూర్తయినది. 1400 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 1 నిమిషము 25 సెకండ్లు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. వచ్చే రౌండ్ 8 పాపినేనిపల్లె పలస వినీత గౌడ్ గారు. మొదట ఈ ఏరియానే ప్రాణ్యము వారిది. అక్కడ సెటిల్మెంట్ అయి డెవలప్ అయి ఒంగోలు జాతి ఎద్దులను కొంచెం పోషిస్తున్నారు. సంతోషము. పలస వినీత గౌడ్ అంటే మా ఏరియా మాది కూడా ప్రాణ్యం ఉంటుంది. అక్కడ పోయి సెటిల్ అయి సంపాదించి ఎద్దులను పెట్టింది. కరెక్ట్ పటగారాలు గడుస్తున్నాడు ఈ కాడి కింద. ఎనిమిదవ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 1 నిమిషం 44 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు. వచ్చే రౌండ్ 9. రావాల సింగారం పలస వినీత గౌడ్ గారు గౌరవ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన. ఈ లోడు బండను ఇంతకు ముందు కూడా ఈ రకంగా ఉందనే ఇప్పటి వరకు మాత్రం కనకబడి రేకొడుతున్నాయి. పలస వినీత గౌడ్ ఎడమది చూస్తే బొమ్మదాన్ని లెప్పుది పాకుతుంది పూలు పట్టుకొని. తొమ్మిదో రౌండ్ పూర్తయినది. 1800 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేసుకుని భారీ ఆధిక్యత 10వ రౌండ్. మళ్ళా రికార్డు కొడతాయో అనేటట్టుంది. ఇప్పటికైతే మాత్రం తర్వాత మన వాతావరణం. పదో పడ్డ షేక్ మస్తాన్ గారు మరొక కాడి గడిపేట సింగవరం గ్రామ వాస్తవులు 7వ నెంబర్ సిద్ధంగా ఉండాలా. కొల్లపూర్ నరేష్ సిద్ధంగా ఉండాలి. 7వ నెంబర్ రైట్. 10వ రౌండ్ పాతరికాడు చూడు శక్తి. పూర్తయినది. 3000 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి భారీ ఆధిక్యత. ఇటు వచ్చే రౌండ్ 11. మొదటి స్థానానికి భారీ ఆధిక్యత 1 నిమిషము 59 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ లో 11వ రౌండ్ పట్టుబట్టు పోరాటం చేస్తున్నాయి కొడెల్లు. పలస వినీత గౌడ్ పాపినేనిపల్లె గ్రామము. రౌండ్ 2200 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 2 నిమిషాల 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు. మీరు వచ్చే రౌండ్ 12. బ్రహ్మాండమైన పోరాటము. ఇప్పుడు మీరు
లాగిన 5 జతల్లో ముందంజలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళాలి. సమయం 5 నిమిషాలు. సమయం 5 నిమిషాలుంది. ఆ చివరకు వెళ్ళి ఈ చివరకు వచ్చి తిప్పి 63 అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు. బ్రహ్మాండమైన పోరాటం చేశాయి కొడలు పాపనేని మళ్ళీ 12వ రౌండ్ అన్నకపడి రేకొడతాన కొట్టాల. ఎడమని మాత్రము బంగారు లెక్కల బొమ్మదని కుదురుతుంది. ఓకే ఐలో పైలో ఓరావరి ఉంటుంది. నువ్వా నేను అంటుంది. పన్నెండవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 50 సెకండ్లు పూర్తి చేశారు. సమయం ఇంకా 4 నిమిషాలున్నది. రైట్ సైడ్ రథను, ఎడవ పక్కన వరాహ. వరాహ గర్జన చేస్తున్నట్లే. పదమూడవ రౌండ్ 2600 అడుగుల 11 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేశారు. ఇక సమయము మీకు 3 నిమిషాలున్నది. 63 అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు. వరాహ ముడి రేకొడుతుంది. రజను వరాహ వెళ్ళేది కాపులేని వినేత. యావన్ మంది ఎట్ల జత యజమానులకు ముఖ్యమైనటువంటి సూచన. 14వ రౌండ్ ప్రస్తుతానికి అందరూ చప్పట్లు కొట్టాల. ఎద్దులు ముందంజలో కొనసాగుతున్నాయి. ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి. నిజంలో చెప్పాలంటే ఈ బండను ఈ రకంగా ఉన్నామంటే పాతనేపల్లి పీనిత గౌడు ఛాలెంజ్ మీద కూర్చుంటున్నాడు. ఇటు 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 14వ రౌండ్ 2800 12 నిమిషాల 55 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. వినీత గౌడ్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నోట్. బ్రహ్మాండమైనటువంటి రథ వరాహ ఎద్దు పేరు. అది రథను అవతల దాని పేరు రథను, దీని పేరు వరాహ. బ్రహ్మాండమైనటువంటి పోరాటము. పూర్తి ప్రభుదాకు దాని పోయిన గడువు అని. సమయం ఆఖరి 1 నిమిషం. 15వ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 5 సెకండ్లు పూర్తి చేశారు. 50 సెకండ్లు మాత్రమే సమయము. 15వ రౌండ్ పిచ్చేస్తున్నాయి. 40 సెకండ్లు మాత్రమే. సెకండ్లు మాత్రమే. కేర్ఫుల్. 20 సెకండ్లు మాత్రమే. 15 సెకండ్లు.
సమయము పూర్తయినది. బ్రహ్మాండమైన తొలగతల్లి.